హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారో, ఏ టాపిక్స్పై ఎక్కువగా అడుగుతున్నారో, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సింపుల్గా అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా 2 to 3 లైన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం. అండ్ మర్చిపోద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూసి వాటిపై మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వాటికి ఆన్సర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ చూసి నెక్స్ట్ ఆన్సర్స్ కూడా చూద్దాం ఎలా చెప్పాలో. సో ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్. ఈ టెస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 15 minutes మాత్రమే జరుగుతుంది. సో అంటే మనకి ఫస్ట్ 40 minutes స్కిల్ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ 45 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఈ 15 minutesలో జస్ట్ మనకి 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 45 minutesలో జరిగే 40 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఈ 15 minutesలో జస్ట్ 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ ఎందుకు స్పెషల్ అంటే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. 3 క్వశ్చన్స్ కూడా 15 minutesలో 3 క్వశ్చన్స్ కూడా డిస్ప్లే అవుతుంది. 1 క్వశ్చన్ 1 by 1. సో అలా 3 క్వశ్చన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ క్వశ్చన్ క్లియర్గా చూసి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అంటే సో డైలీ మీ లైఫ్లో జరిగే వాటి గురించే ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ అడగగానే మీరు డిస్ప్లే అవుతుంది కదా, క్వశ్చన్ చూసి మనం చెప్పాలి. అంటే లైక్ ఇంటర్వ్యూ టైప్ అనమాట. ఇంటర్వ్యూలో మనం పర్సన్ ముందు కూర్చొని వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా మనం ఇంగ్లీష్లో చెప్తామో ఇక్కడ కూడా అంతే. బట్ మన సిస్టమ్ ముందు కూర్చొని చెప్పాలి. మనల్ని మనం చూసుకుంటాం. అంటే కెమెరా, హెడ్ఫోన్స్, కెమెరా ఉంటుంది కాబట్టి ఈ వెబ్ కేమ్ చూస్తూ మనం సెంటెన్స్ అనేది చెప్పాలి. జస్ట్ 30 secondsలో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్కి మనకి ఒక క్వశ్చన్కి మాత్రమే 30 seconds, అంటే ఈచ్ క్వశ్చన్కి 30 seconds మాత్రమే టైం అనమాట. ఈ 30 secondsలో ఎంతైతే చెప్తారో అది మాత్రమే తీసుకుంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసింది. సో అందుకే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకొని మనకి 50 minutes ఉంటుంది కాబట్టి ఈచ్ క్వశ్చన్కి 5 minutes అలా సపరేట్ చేసుకొని ఒక క్వశ్చన్ చూడగానే దానికి ఎలా చెప్పాలి ఏంటి, సో ఫస్ట్గానే డిసైడ్ అయ్యి తర్వాత మనం స్టార్ట్ రికార్డ్పై క్లిక్ చేస్తే ఆ కెమెరా అంటే వీడియో అనేది ఆన్ అయిపోతుంది. సో 30 seconds అనేది వెళ్ళిపోతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ముందుగా డిసైడ్ అయిన తర్వాత స్టార్ట్ రికార్డ్పై క్లిక్ చేసి మీరు ఏ ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటున్నారో, ఎన్ని లైన్స్ చెప్పాలనుకుంటున్నారో సో అది ముందుగా డిసైడ్ అవుతారు కాబట్టి చెప్పేయడమే ఆన్ చేసి. ఇప్పుడు మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. సో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. సో మీ యొక్క డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో డైలీ రొటీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్తే కాలేజ్ గురించి చెప్పండి, లేదంటే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వర్క్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, డైలీ మార్నింగ్ లెగుస్తారు. అంటే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫ్రెష్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, అలాగే సమ్ వర్క్ ఏదైనా చేసుకుంటే వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, అండ్ ఆ డే ఎలా ఎండ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీ యొక్క డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయాలి. జస్ట్ మనం 2 to 3 lines సింపుల్ సెంటెన్స్, అంటే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కువ చెప్దామన్నా అక్కడ జస్ట్ 30 seconds మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఈ 30 secondsలో ఎంతైతే చెప్పగలమో అది మాత్రమే చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డూ యూ లైక్ ట్రావెలింగ్. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమేనా? చూడండి, డూ యూ లైక్ ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ అంటే ఇష్టమేనా, అది ఎందుకు అని కూడా అడుగుతున్నారు. వై అని అడుగుతున్నారు కదా. సో ట్రావెలింగ్ అంటే ఇష్టమే. సో ట్రావెలింగ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్, ఐ లైక్ దిస్ ట్రావెలింగ్ అంటాము. సో ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ట్రావెల్ చేసినప్పుడు కొత్త థింగ్స్ని చూడవచ్చు, అలాగే కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు, అలాగే కొత్త ఫుడ్, ఇలా ప్లేసెస్ గురించి, ఫుడ్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, ఇలా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తామో వాటన్నిటి గురించి కూడా చెప్పొచ్చు. సో వీటికి ఆన్సర్స్ 2 to 3 linesలో ఆన్సర్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్? టీమ్ వర్క్ అంటే అందరూ ఒక 10 members కలిసి ఒక వర్క్ని చేస్తారు కదా, టీమ్ వర్క్ అవుతుంది అది. సో ఆ టీమ్ వర్క్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది. సో అందరి ఐడియాస్ని తీసుకోవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. ఇలాగ టీమ్ వర్క్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సో ఎందుకు ఇంపార్టెంటో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యూ యూజువలీ డూ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ టైం ఏం చేస్తారు, అండ్ ఈవినింగ్ టైం మనం ఏం చేస్తామో చెప్పాలి. సో ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తామని, లేకపోతే కొంచెం మన ఆన్సర్స్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలి. సో మరీ మన పర్సనల్ లైఫ్లో కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా 2 to 3 linesలో కంప్లీట్ చేసుకోండి. సో ఈవినింగ్ అంటే వాకింగ్, లేకపోతే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, స్నాక్స్ బ్రేక్, ఇలా సమ్ క్వశ్చన్ అయితే చెప్పాలి, సమ్ సెంటెన్స్ అయితే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ లివ్ ఇన్ ఏ విలేజ్ ఆర్ ఏ సిటీ. మీరు
విలేజ్లో ఉంటారా లేక సిటీలో ఉంటారా డిస్క్రైబ్ చేయమంటున్నాడు. ఒకవేళ మీరు విలేజ్లో ఉంటున్నారు, విలేజ్ గురించి చెప్పండి. ఒకవేళ సిటీలో ఉంటున్నారు, సిటీస్ గురించి చెప్పండి. సో ఇలా మనకి ఈ 5 క్వశ్చన్స్కి సింపుల్గా 2 to 3 లైన్స్లో ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా చేయాలో చూసిద్దాం. ఈ 5 క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అయితే ఈజీగా, సింపుల్‌గా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈజీగా 2 to 3 లైన్స్‌లో ఎలా చెప్పాలో చూసేద్దాం. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో డైలీ రొటీన్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మీరు మార్నింగే లెగిస్తారు కాబట్టి, అండ్ నెక్స్ట్ రెడీ అవుతారు, బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు. ఒకవేళ ఆఫీస్ అయితే ఆఫీస్, కాలేజ్ అయితే కాలేజ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంటికొస్తారు. సమ్ వర్క్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తారు, పేరెంట్స్‌కి హెల్ప్ చేయడం. నెక్స్ట్ డిన్నర్ అండ్ గో టు స్లీప్ కదా. సో దాన్నే క్లియర్‌గా 2 లైన్స్‌లో, ఎందుకంటే మనం 30 సెకండ్స్లో ఆన్సర్ ఇచ్చేయాలి కాబట్టి, ఎక్కువ చెప్దామన్నా అక్కడ అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా ఈ 1 or 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ గో టు కాలేజ్. ఇన్ ద ఈవినింగ్ ఐ స్టడీ ఫర్ సమ్ టైమ్స్ అండ్ హెల్ప్ మై పేరెంట్స్. కొన్నిసార్లు అయితే పేరెంట్స్కి కూడా హెల్ప్ చేస్తాను అని. నెక్స్ట్ ఎట్ నైట్ హ్యావ్ ఎ డిన్నర్, గో టు స్లీప్. ఇలా సింపుల్ సెంటెన్స్తో మనం ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే 30 సెకండ్స్లో మేము చెప్తాము అనుకుంటే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ లైక్ ట్రావెలింగ్ అండ్ వై? సో ట్రావెలింగ్ అంటే ఇష్టమేనా, అది ఎందుకు అని అడుగుతున్నారు. ఎస్, ఐ లైక్ ట్రావెలింగ్. ఎందుకంటే మనం కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, అలాగే ఆ ప్లేసెస్, కల్చర్స్ అన్నిటిని చూస్తాం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది, అలాగే మైండ్ రిఫ్రెష్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కల్చర్స్ వీటి గురించి కదా. జస్ట్ 3 లైన్స్ చూడండి. ఎస్, ఐ లైక్ ట్రావెలింగ్ బికాస్ ఇట్ హెల్ప్ మీ ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ అండ్ న్యూ కల్చర్స్. ఇట్ రిఫ్రెష్ మై మైండ్ అండ్ గివ్స్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ మీట్ న్యూ పీపుల్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్. డిఫరెంట్ కల్చర్స్లో కొత్త కొత్త పీపుల్స్ని కూడా కలవచ్చు. అండ్ నెక్స్ట్ గెట్ టు టేస్ట్ దేర్ కజిన్స్, కెన్ ఎక్స్చేంజ్ కల్చర్స్ ఎక్సెట్రా. ఇలా సింపుల్గా ఒక 2 to 3 లైన్స్లో సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్తో చెప్పేయాలి. నెక్స్ట్ వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ అంటే చెప్పాను కదా. సో అందరూ కలిసి వర్క్ చేస్తారు, అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు అండ్ హెల్ప్ చేయొచ్చు, అండ్ కొత్త కొత్త ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, అండ్ వర్క్ లోడ్ కూడా మనకి కొంత తగ్గుతుంది. ఇలా సింపుల్గా మనకు తెలిసిందే ప్రొఫెషనల్గా ఉండేలాగా ఒక 2 to 3 లైన్స్ వచ్చేలాగా చెప్పండి. ఎందుకంటే 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోవాలి కాబట్టి. టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ పీపుల్ వర్క్ టుగెదర్ ఎఫిషియెంట్లీ, షేరింగ్ ఐడియాస్ ఇంప్రూవ్స్ రిజల్ట్స్ అండ్ రెడ్యూస్ వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. టీమ్ వర్క్ బిల్డ్స్ యూనిటీ అండ్ ట్రస్ట్. ఇట్ హెల్ప్ షేరింగ్ ద వర్క్ లోడ్స్ అండ్ రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. మనకు అంత స్ట్రెస్ కూడా ఉండదన్నమాట. ఆ వర్క్ అనేది మనమే చేయాలంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, అండ్ అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. అదే టీమ్ వర్క్స్ అయితే హెల్ప్ తీసుకోవచ్చు, అందరూ కలిసి గ్యాదర్ అయ్యి ఆ వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు, అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలని చేయొచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు, అలాగే ఐడియాస్ని కూడా షేర్ చేసుకుంటూ ఉండవచ్చు. ఇంత ఇంపార్టెంట్ అనమాట టీమ్ వర్క్ అంటే. ఇలా మనకి టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ ఇలా కొంచెం సింపుల్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది. ఇలా మనం కొంచెం, ఎందుకంటే జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు, మీరు ఎవ్వరూ కూడా టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ మనం సింపుల్ ఇంగ్లీష్లో జస్ట్ 1 or 2 లైన్స్ వచ్చేలాగా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డూ యూజువల్లీ డూ ఇన్ ద ఈవినింగ్? ఈవినింగ్ టైం మీరు అసలు ఏం చేస్తారు? సో ఈవినింగ్ అంటేనే మనం ఏదన్నా వర్క్ ఉంటే ఆ వర్క్ గురించి రివైజ్ చేసుకోవడం, లేదంటే కంప్లీట్ వర్క్ చేసుకోవడం. మీరు ఒకవేళ స్కూల్స్కి అండ్ కాలేజ్కి వెళ్తున్నారంటే లెసన్స్ అనండి, లేదంటే ఆఫీస్ కంటే వర్క్ అని చెప్పండి. ఇన్ ద ఈవినింగ్ ఐ రివైజ్ మై లెసన్స్ అండ్ కంప్లీట్ మై హోంవర్క్. సమ్టైమ్స్ ఐ ప్లే అవుట్డోర్కి వెళ్ళి గేమ్స్ కూడా ఆడుకుంటాను, అలాగే వాచింగ్ టెలివిజన్, టీవీ కూడా చూస్తాను. ఇట్ హెల్ప్స్ మీ రిలాక్స్ అండ్ ఏ లాంగ్ డే. ఇంకా ఇక్కడ మనం చెప్పొచ్చు పేరెంట్స్కి హెల్ప్ చేస్తామని, అండ్ అలాగే స్నాక్స్ తింటామని, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తామని, ఇంకా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అని. ఇలా మనం ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఈ సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ లివ్ ఇన్ ఏ విలేజ్ ఆర్ ఏ సిటీ? మీరు విలేజ్లో ఉంటారా లేదా సిటీలో ఉంటారా అని అడుగుతున్నారు. కొంచెం డిస్క్రైబ్ చేద్దాం. సో డిస్క్రైబ్ ఇట్ అంటున్నాడు కాబట్టి దాని గురించి చెప్దాం. విలేజ్లో ఉంటే ఆ విలేజ్ అయితే ఇలా ఉంటుంది, సిటీ అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు సిటీలో ఉంటే కనుక సిటీ అయితే ఇలా ఉంటుందని చెప్తే సరిపోతుంది. సో 2 to 3 లైన్స్ చెప్దాం చూడండి. ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఫర్ సపోజ్ విలేజ్లో ఉంటున్నారు. ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇట్ ఈజ్ పీస్ఫుల్ అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ. ఎందుకంటే విలేజ్లో ఎక్కువగా గ్రీనరీ ఉంటుంది కాబట్టి, అండ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్నే ఈ సెంటెన్స్ చెప్పాం. ఇట్ ఈస్ పీస్ఫుల్ అండ్ సరౌండెడ్ బై గ్రీనరీ. పీపుల్స్ ఆర్ ఫ్రెండ్లీ. సో పీపుల్స్ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ హెల్ప్ఫుల్గా ఉంటారు కాబట్టి పీపుల్స్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్. లైఫ్ ఇన్ ద విలేజ్ ఈజ్ సింపుల్ అండ్ కామ్. సో లైఫ్ ఈజ్ విలేజ్ ఇన్ సింపుల్ అండ్ కామ్. I can study peacefully and also help my
ఫ్యామిలీ అండ్ ఫార్ములెన్స్ అంటే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండవచ్చు అండ్ ల్యాండ్స్ని చూసుకోవడానికి ఉంటుంది, అలాగే సెలబ్రేషన్ చేయడానికి ఉంటుంది. లోకల్ ఫోక్ ఫెస్టివల్స్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. లోకల్ ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫెస్టివల్స్ జరుపుకోవచ్చు అనమాట. అదే సిటీస్లో ఉంటే ఇవన్నీ కూడా మనకి కుదరవు కదా, అంటే గ్రీనరీ ప్లేసెస్ ఉండవు, అలాగే ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కాకుండా మనం విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి. సో ఇదనమాట కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.